ఫైల్ చేశారు. సృష్టి వర్మ మహాత్మా గాంధీ అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూని ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు, అసభ్యకరంగా మాట్లాడారు అంటూ కూడా పిఎస్లో కేసు ఫైల్ అయింది. అయితే ఈ నేపథ్యంలో గాంధీ నెహ్రూని బాస్టర్డ్ అంటూ కూడా పోస్ట్ చేశారు. దేశాన్ని నాశనం చేసి వెళ్ళిపోయారు. రాబోయే రోజుల్లో వీళ్ళ గురించి కాకుండా నిజమైన పోరాటం చేసే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి, పాఠ్య పుస్తకాల్లో వీరి చరిత్రను తీసేయాలంటూ కూడా కామెంట్ చేసింది సృష్టి వర్మ. అయితే సృష్టి వర్మ పైన చర్యలు తీసుకోవాలని కూడా ఎన్ఎస్ఐ డిమాండ్ చేసింది. గతంలో ఇదే అంశానికి సంబంధించి అయితే అసభ్య వ్యాఖ్యలపై కూడా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం కూడా ఫిర్యాదు చేశారు. సృష్టి వర్మ పైన తగిన చర్యలు తీసుకోవాలి, ఇంత అసభ్యకరంగా ఎవరైనా మాట్లాడగలరా అని కూడా కరీం ఈ నేపథ్యంలో సృష్టి వర్మ పైన కేసు కూడా ఫైల్ చేశారు. అయితే గతంలో జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించడాన్ని కూడా సృష్టి వర్మ ఫిర్యాదు కూడా చేసింది. ఇప్పుడు మరోసారి గాంధీ అదేవిధంగా నెహ్రూపై చేసిన కామెంట్స్తో మరోసారి వార్తల్లో నిలిచింది సృష్టి వర్మ. తాను చేసిన కమెంట్స్ చాలా అసభ్యకరంగా ఉన్నాయంటూ కూడా ఎన్ఎస్యుఐ ఖండించడమే కాకుండా ఈ వ్యాఖ్యలపై గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సృష్టి వర్మపై గుంటూరు నగరపాలెం పిఎస్లో కూడా కేసు ఫైల్ అయింది. అయితే సృష్టి వర్మ ట్వీట్ ఒకసారి మీకోసం చదివి వినిపిస్తాను. ఈ నేపథ్యంలో సృష్టి వర్మ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, దీస్ బాస్టర్డ్ రూయిన్డ్ ఎవ్రీథింగ్. Our upcoming generation should learn about real freedom fighters, not people like these bastards. Chapters from books should be removed that showcase their life because they only betrayed the country and ruined everything అంటూ కూడా తను కామెంట్ చేసింది. అందులో ఈ ట్వీట్లో కూడా అసభ్యకరమైన పదజాలం ఏదైతే ఉందో ఆ పదాన్ని కూడా 2 సార్లు వాడడం ఇప్పుడు ఇది తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఎందుకంటే మహాత్మా గాంధీ అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూ ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పటి నుంచి కూడా ఇండియా యాజ్ అ నేషన్ ఫామ్ అయిన తర్వాత కూడా వీళ్ళ కీలక పాత్ర ఉంది ఇండియా యాజ్ అ నేషన్గా బిల్డ్ అవ్వడానికి. సో ఈ నేపథ్యంలో సృష్టి వర్మ చేసిన ఈ కామెంట్స్ అయితే హాట్ టాపిక్గా మారాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి గుంటూరు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం అందుబాటులో ఉన్నారు.